గుంటూరు కేఎల్ఏఎఫ్ యూనివర్సిటీపై సిబిఐ కేసు నమోదు చేసింది. నాక్ అక్రిడేషన్ కోసం లంచాలిచ్చారు యూనివర్సిటీ ప్రతినిధులు. వర్సిటీ వీసీ, వైస్ ప్రెసిడెంట్, డైరెక్టర్తో పాటు మొత్తం 10 మందిని అరెస్ట్ చేశారు. 37 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు సిబిఐ అధికారులు. దేశంలోని 20 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించారు సిబిఐ అధికారులు. చెన్నై, విజయవాడ, గుంటూరు, బెంగళూరు, భోపాల్, ఢిల్లీలో కూడా సోదాలు చేపట్టారు. గుంటూరు కేఎల్ఏఎఫ్ యూనివర్సిటీపై సిబిఐ కేసు నమోదు చేయడం జరిగింది. నాక్ అక్రిడేషన్ కోసం లంచాలిచ్చారు యూనివర్సిటీ ప్రతినిధులు. వర్సిటీ వీసీ, అలాగే వైస్ ప్రెసిడెంట్, డైరెక్టర్తో పాటు మొత్తం 10 మందిని అరెస్ట్ చేశారు. 37 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు సిబిఐ అధికారులు. దేశంలోని 20 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించారు సిబిఐ అధికారులు. చెన్నై, విజయవాడ, గుంటూరు, బెంగళూరు, భోపాల్, ఢిల్లీలో కూడా సోదాలు చేశారు. గుంటూరు కేఎల్ఏఎఫ్ యూనివర్సిటీపై సిబిఐ కేసు నమోదు చేసింది. దీనికి సంబంధించిన అప్డేట్ మనం చూస్తున్నాం. నాక్ అక్రిడేషన్ కోసం యూనివర్సిటీ ప్రతినిధులు లంచాలిచ్చినట్టుగా తెలుస్తోంది. వర్సిటీ వీసీ, వైస్ ప్రెసిడెంట్, డైరెక్టర్లతో పాటు మొత్తంగా 10 మందిని అరెస్ట్ చేశారు. 37 లక్షల రూపాయల నగదును కూడా సిబిఐ అధికారులు అక్కడ స్వాధీనం చేసుకున్నారు. దేశంలోని 20 ప్రాంతాల్లో ఒకేసారి ఏకకాలంలో సోదాలు నిర్వహించారు సిబిఐ అధికారులు. అటు చెన్నై, విజయవాడ, గుంటూరు, బెంగళూరు, భోపాల్, ఢిల్లీలో కూడా సోదాలు చేపట్టారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ విజయవాడ నుంచి మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, ఇవాళ ఉదయం 9 గంటల నుంచే కేఎల్ యూనివర్సిటీకి సంబంధించిన ఎవరైతే యాజమాన్యం ఉందో ఆ యాజమాన్యానికి సంబంధించిన నివాసాలు, అదేవిధంగా ప్రధాన కార్యాలయం అయినటువంటి విజయవాడ మ్యూజియం రోడ్ లో ఉన్నటువంటి కార్యాలయానికి కూడా సిబిఐ బృందాలు అయితే 9 గంటల నుంచే సోదాలు ప్రారంభించాయి. ప్రధానంగా కూడా నాక్ కి సంబంధించి అనుమతికి సంబంధించి వచ్చిన బృందం గత నెలలో వచ్చింది. దానికి సంబంధించి వాళ్ళందరికీ ఎవరైతే వచ్చారో ఆ బృందం అందరికీ కూడా లంచాలు ఇచ్చారు వీళ్ళు అనే ఆరోపణలకు సంబంధించి అయితే ఈ సోదాలు అయితే ఉదయం నుంచి కొనసాగాయి. ఈ సాయంత్రం వరకు సిబిఐ బృందాలు అయితే పూర్తి స్థాయిలో అన్ని డాక్యుమెంట్ ని వివరంగా కూడా పరిశీలించడంతో పాటు కీలక డాక్యుమెంట్లు కూడా స్వాధీనం చేసుకున్న నేపథ్యంలో ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి ఏదైతే నాక్ పర్మిషన్ ఉందో దానికి సంబంధించే వీళ్ళు ఈ బృందం ఎవరైతే వచ్చారో ఢిల్లీ నుంచి వాళ్ళందరికీ ఈ అనుమతులకు సంబంధించి డబ్బులు ఇచ్చారన్న ఆరోపణల మీదే ఈ యూనివర్సిటీకి సంబంధించి ఎవరైతే కేఎల్ఈఎఫ్ విద్యా సంస్థల వైస్ చైర్మన్ తో పాటుగా సారథి వర్మని అరెస్ట్ చేశారో, ఆయనతో పాటు వైస్ ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి కోనేరు రాజాహారాన్ని కూడా అరెస్ట్ చేయడం కూడా జరిగింది. అదేవిధంగా యూనివర్సిటీ డైరెక్టర్ గా ఉన్న రామకృష్ణని, అదేవిధంగా నాక్ ఇన్స్పెక్షన్ కమిటీ చైర్మన్ ఎవరైతే వచ్చారో అనుమతులు ఇచ్చేదానికి సంబంధించి బృందానికి సంబంధించిన చైర్మన్ సమీంద్రనాథ్ ని కూడా అరెస్ట్ చేశారు. అదేవిధంగా అదే బృందంలో సభ్యులుగా ఉన్నటువంటి రాజును కూడా అరెస్ట్ చేసిన నేపథ్యంలో మొత్తం 10 మంది కమిటీలో ఉన్న వాళ్ళందరినీ కూడా కలిపి అరెస్ట్ చేసిన వ్యవహారం అయితే ఇప్పుడు సిబిఐ అధికారికంగా ఇచ్చినటువంటి ప్రకటన ద్వారా అయితే తేటతెల్లమైంది. ఈ నేపథ్యంలో ఒకసారిగా ఉదయం జరిగినటువంటి సోదాలకు సంబంధించి అందరూ కూడా ఆదాయ పన్ను శాఖ సంబంధించిన సోదాలని తొలుత భావించారు. కానీ కొద్దిసేపటికే సిబిఐ బృందాలు ఈ దాడులు నిర్వహిస్తున్నాయని కూడా తెలుసుకొని తర్వాత పూర్తి స్థాయిలో ఇప్పుడు సిబిఐ నుండి వచ్చిన అధికారిక ప్రకటనతో ఈ నాక్ అనుమతికి సంబంధించి యూనివర్సిటీ ప్రతినిధులు లంచం ఇచ్చే ప్రయత్నం చేశారు. ఆ లంచానికి సంబంధించి అటు ఇచ్చిన వాళ్ళని తీసుకున్న వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసిన వ్యవహారం అయితే ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. నెల్లి ఈ అంశానికి సంబంధించి యూనివర్సిటీ యాజమాన్యం ఏ విధంగా రియాక్ట్ అవుతోంది? అంటే ఇప్పటి వరకు కూడా ఉదయం జరిగిన సోదాలకు సంబంధించి ఏదైతే 9 గంటల సమయానికే సిబిఐ బృందం ఆ ప్రధాన కార్యాలయానికి దగ్గర రావటం, అక్కడే యాజమాన్యానికి సంబంధించిన వారి నివాసం కూడా 2 పక్కనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఉదయం కార్యాలయానికి ఎవరైతే వచ్చారో మొత్తం ఉద్యోగులందరినీ కూడా ఇంటికి వెనక్కి
పంపించి వేసిన పరిస్థితి. వాళ్ళందరినీ కూడా ఎందుకు వెనక్కి పంపారనే దానికి సంబంధించి క్లారిటీ కూడా ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో సాయంత్రానికి అరెస్టులకు సంబంధించిన ప్రకటన సిబిఐ నుండి కూడా వచ్చిన నేపథ్యంలో ఇప్పటి వరకు అధికారికంగా కేఎల్ యూనివర్సిటీ నుంచి అయితే ఎటువంటి ప్రకటన రాలేదు. దీనికి సంబంధించి వాళ్ళు రెస్పాండ్ అయ్యే అవకాశాలు రేపైనా ఉండే అవకాశాలు ఉన్నట్టుగా అయితే తెలుస్తాం. రైట్ శ్రీకాంత్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. గుంటూరు కేఎల్ఏఎఫ్ యూనివర్సిటీపై సిబిఐ కేసు నమోదు చేసింది. నాక్ అక్రిడేషన్ కోసం ఈ లంచాలు ఇచ్చినట్టుగా యూనివర్సిటీ ప్రతినిధులు తెలుస్తోంది. వర్సిటీ వీసీ అలాగే వైస్ ప్రెసిడెంట్ డైరెక్టర్లతో పాటు మొత్తంగా 10 మందిని ఇప్పటివరకు అరెస్ట్ చేశారు. 37 లక్షల రూపాయల నగదును కూడా సిబిఐ అధికారులు అక్కడ స్వాధీనం చేసుకున్నారు. గుంటూరు కేఎల్ఈఎఫ్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి అప్డేట్ మనం చూస్తున్నాం. ఈ యూనివర్సిటీపై సిబిఐ కేసు నమోదు చేసింది. నాక్ అక్రిడేషన్ కోసం లంచాలిచ్చారు యూనివర్సిటీ ప్రతినిధులు. దీనిపై కేసు నమోదైంది. ప్రస్తుతం ఇది సంచలనంగా మారింది. వర్సిటీ వీసీ అలాగే వైస్ ప్రెసిడెంట్ డైరెక్టర్తో పాటు ఇంకా మొత్తంగా 10 మందిని ఇప్పటివరకు అరెస్టు చేశారు. 37 లక్షల రూపాయల నగదును అక్కడి నుంచి సిబిఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దేశంలో ఉన్నటువంటి 20 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించారు సిబిఐ అధికారులు. చెన్నై, విజయవాడ, గుంటూరు, బెంగళూరు, భోపాల్, ఢిల్లీలో కూడా ఒకే కాలంలో సోదాలు చేపట్టారు సిబిఐ అధికారులు. గుంటూరు కేఎల్యూఎఫ్ యూనివర్సిటీపై సిబిఐ కేసు నమోదు చేసింది. నాక్ అక్రిడేషన్ కోసం లంచాలిచ్చారు యూనివర్సిటీ ప్రతినిధులు. దీనిపై ప్రస్తుతం కేసు నమోదు చేసింది సిబిఐ. వర్సిటీ వీసీ, వైస్ ప్రెసిడెంట్ డైరెక్టర్తో పాటు మొత్తంగా 10 మందిని ఇప్పటి వరకు కూడా అరెస్టు చేశారు అధికారులు. అలాగే 37 లక్షల రూపాయల నగదును కూడా అక్కడి నుంచి సిబిఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మొత్తంగా దేశంలో ఉన్నటువంటి 20 ప్రాంతాల్లో ఏకకాలంలోనే సోదాలు నిర్వహించారు సిబిఐ అధికారులు. విజయవాడ, గుంటూరు, చెన్నై, బెంగళూరు, ఢిల్లీలో కూడా సోదాలు చేశారు. దేశంలోని 20 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించారు సిబిఐ అధికారులు. చెన్నై, విజయవాడ, గుంటూరు, భోపాల్, ఢిల్లీలో ఏకకాలంలో ఈ సోదాలు నిర్వహించినట్టుగా తెలుస్తోంది. నాక్ అక్రిడేషన్ కోసం యూనివర్సిటీ ప్రతినిధులు, కేఎల్ఎఫ్ యూనివర్సిటీ ప్రతినిధులు లంచాలిచ్చినట్టుగా తెలుస్తోంది. దీని మేరకు వర్సిటీ వీసీ, వైస్ ఛాన్సలర్ తో సహా మొత్తంగా డైరెక్టర్తో సహా 10 మందిని అక్కడ అదుపులోకి తీసుకున్నారు. వారందరినీ కూడా అరెస్టు చేశారు అధికారులు. అలాగే 37 లక్షల రూపాయల నగదును కూడా అక్కడి నుంచి స్వాధీనం చేసుకున్నారు.